బ్రేకింగ్ న్యూస్. అక్రమ వలసదారులపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇదే తరహాలో ఇప్పుడు యూకే ప్రభుత్వం కూడా అక్రమ వలసదారులపై ఫోకస్ పెట్టినట్లు కూడా తెలుస్తుంది. అయితే అక్రమ వలసదారులు ఎక్కడున్నా సరే కట్టడి చేసే ప్రయత్నం చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఇండియన్ రెస్టారెంట్లలోని కూడా సోదాలు నిర్వహించారు. కార్ వాష్ ఏరియాలు, స్టోర్లు, బార్లలో కూడా తనిఖీలు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే టేక్ అవే, కేఫ్లు, ఫుడ్, డ్రింక్, టొబాకో ఇండస్ట్రీల్లో కూడా అధికారులు తనిఖీలు చేపట్టారు. వందల మందిని అరెస్టు చేసినట్లు కూడా పోలీసులు తెలుస్తుంది. అయితే హంబర్ సైడ్ ప్రాంతంలోని కూడా ఇండియన్ రెస్టారెంట్ లో తనిఖీలు నిర్వహించారు. చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న 7గురిని ఇప్పటికే అరెస్టు చేశారు. పోలీసుల అదుపులో మరో 4 కూడా ఉన్నట్లు తెలుస్తుంది. సౌత్ లండన్ లో గ్రోసరీ వేర్ హౌస్ లో తనిఖీలు చేశారు. అందులో కూడా 6గురిని అరెస్టు చేశారు. జనవరిలో 828 చోట్ల తనిఖీలు నిర్వహించగా 609 మందిని అరెస్టు చేశారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కూడా ఈ వ్యవహారం పై మాట్లాడినట్లు కూడా తెలుస్తుంది. రైట్ గా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, అయితే యుఎస్ లో మాదిరిగానే యూకేలో కూడా ట్రంప్ ప్రభుత్వం ఏదైతే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపిందో అదే విధంగా అక్రమ వలసదారులపై యూకే ప్రభుత్వం కూడా దృష్టి సారిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. డీటెయిల్స్ అయితే రైట్ వినయ్, మీరు అన్నట్లుగానే అమెరికా బాటలోనే యూకే ప్రధాని కూడా నడుస్తున్నారు. కీర్ స్టార్మర్ అమెరికా ఏ విధంగా అయితే వలసదారులను, అక్రమ వలసదారులను తిరిగి వారి దేశాలకు పంపించేందుకు ప్రణాళికను సిద్ధం చేసిందో అదేవిధంగా ఇటు బ్రిటన్ యూకే ప్రధాని కూడా కీర్ స్టార్మర్ కూడా అదే నిబంధనను అమలుకు తీసుకొస్తున్నారు. అక్రమంగా ఎవరైతే నివసిస్తున్నారో, ఎవరైతే అక్రమంగా రెస్టారెంట్లలో పనిచేస్తున్నారో, మరి ముఖ్యంగా భారతీయ రెస్టారెంట్లకు సంబంధించి ఎవరైతే పనిచేస్తున్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేయడం, అక్రమంగా ఉన్నవారిని అరెస్ట్ చేయడం, అక్రమ వలసదారులను తిరిగి పంపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే అనేక మందిని అరెస్ట్ చేశారు, అనేక మందిని గుర్తించారు అక్రమ వలసదారులు. వారందరూ కూడా తిరిగి వారి దేశాలకు వెళ్లాలంటూ కూడా కీర్ స్టార్మర్ ఆదేశాలు జారీ చేశారు. వీరిద్దరూ అంటే ప్రభుత్వాలు మారడం అనేది అక్కడ వెళ్లి చదువుకునే వారు గారు, అక్కడ ఉద్యోగాలు తీసేవారి పరిట శాపంగా కూడా మారిందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత అక్కడ ఉన్న అక్రమ వలసదారులను తిరిగి పంపించేందుకు కూడా ఆయన నిర్ణయించుకున్నారు. దాదాపు భారత్ సంబంధించిన వారు అనేక మంది తిరిగి వచ్చారు. ఇటు ఇతర దేశాలకు సంబంధించిన వారు కూడా వారి విమానాలను సిద్ధం చేసుకునే వారంతా వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇప్పుడు కొత్తగా యూకే ప్రధాని కీర్ స్టార్మర్ కూడా అక్రమ వలసదారులను తిరిగి వెళ్లిపోవాలి, అక్రమంగా ఎవరైతే గడువు ముగిసిన వీసాలు పొంది వారు గడువు ముగిసి ఇంకా ఇక్కడ ఉండేవారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని చట్టపరంగా శిక్షిస్తామో వారందరూ కూడా వెళ్లిపోవాలనేది కూడా ఆయన చెప్తున్నారు. దానిలో భాగంగానే ఇక్కడ కీర్ స్టార్మర్ కూడా అక్రమ వలసదారులను తిరిగి వెళ్లిపోయే విధంగా కూడా ప్రణాళికను సిద్ధం చేశారు. అయితే ఇప్పటికే మనం చూసుకుంటే కనుక దాదాపు 4000 మంది అక్రమ వర్కర్లను అరెస్ట్ చేసినట్లుగా యూకే హోంశాఖ కూడా ధృవీకరించింది. అయితే తాజాగా భారతీయ రెస్టారెంట్లను టార్గెట్ గా చేసుకున్నట్లు కూడా ప్రధానంగా చర్చనీయాంశమైంది. దీనిలో 7గురిని గుర్తించారు, అరెస్ట్ చేశారు. దాంట్లో 4గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక రక్షణ సరిహద్దు సంబంధించి మరోవైపు అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో ఆ బోర్డర్ దాటి ఇతర దేశాలకు చెందిన వారు ఎవరు కూడా యూకేలోకి ప్రవేశించకుండా స్థానికత ఉన్న వారికి స్థానికులకు అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది ఒక విషయం పరిగణలోకి తీసుకుంటున్నారు. అంటే ఎవరైతే వీసా మీద రావడం, స్టూడెంట్ వీసా మీద అక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్ వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడ ఉండటం సరైన ధ్రువపత్రాలు లేక అక్కడ నివసిస్తున్న వారిని కూడా తిరిగి పంపించేయాలనేది యూకే ప్రభుత్వం భావిస్తూ ఉంది. అంటే పార్ట్ టైం జాబులు చేయడానికి కూడా అనర్హులు, ఎవరైనా పార్ట్ టైం జాబ్ చేసినా అటువంటి వారిని అరెస్ట్ చేస్తాం, చట్టరీత్యా శిక్షిస్తామంటూ కూడా ఇటు యూకే ప్రధాని కీర్ స్టార్మర్ కూడా తెలియజేస్తున్నారు. ప్రధాని ఎవరైతే అమెరికా అధ్యక్షుడు చేసిన కఠినతర నిబంధనలు కూడా ఇక్కడ కూడా తీసుకొస్తున్నారు. అంటే విదేశాలకు వెళ్లి చదువుకోవాలంటే అందులో ఇటు అమెరికా తర్వాత ఎక్కువ స్టూడెంట్స్ చదువుకోవడానికి వెళ్లేది యూకే. అక్కడ ఇటువంటి పరిస్థితులు ఏర్పడడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఒక సంవత్సరం అక్కడ స్టడీ చేయాలి, చదువు కంప్లీట్ చేసుకోవాలంటే 40 నుంచి 60 లక్షల ఖర్చు అవుతుంది. కాబట్టి అంత మొత్తంలో పెద్ద మొత్తంలో ఇంటి దగ్గర నుంచి తల్లిదండ్రులు పంపించాలంటే కొంచెం కష్టంగా భావించాల్సి ఉంటుంది. అంత పెద్ద మొత్తంలో పంపించే స్తోమత ఎవరికి ఉండదు. కాబట్టి ముందు అక్కడికి వెళ్లి ఒక అకాడమిక్ ఇయర్ కు అక్కడ చదువుకోవడానికి ముందుగా అమౌంట్ చెల్లించి తర్వాత పార్ట్ టైం జాబ్ చేసుకోవడం, వారి మెయింటెనెన్స్ గా వారు చదువుకొని వారే రిప్లేషన్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా అందరూ కూడా అక్కడికి వెళ్లి చదువుకోవడం, అక్కడ పని చేసుకుని వచ్చిన జీతంతో వాళ్ళ మెయింటెనెన్స్ కానీ మళ్ళా మెటీరియల్ ఖర్చు కానీ ఇదంతా కూడా చేసుకోవడానికి అందరూ సిద్ధమయ్యారు. కానీ ఇక్కడ కొత్తగా ప్రభుత్వాలు మారడం, ప్రభుత్వాలు తీసుకొస్తున్న కఠిన నిబంధనల వల్ల చదువుకోవడానికి వెళ్లి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే పార్ట్ టైం జాబ్ల కింద పెట్రోల్ బంకుల్లోను, రెస్టారెంట్లలోను, టేక్ అవేలోను అక్కడ పనిచేయడం,
గంటల వ్యవధిలో అంటే రోజుకు 4-5 గంటలు పనిచేయడం, దానికి వచ్చిన సొమ్ము అక్కడ కాకుండా మళ్ళీ వేరే దగ్గర పనిచేయడం, అలా చదువుకుంటూనే పార్ట్ టైం జాబులు చేస్తున్న వారి పరిస్థితి ఇప్పుడు అత్యంత దయనీయంగా మారిందని ప్రధానంగా అప్పుడు కొత్త ప్రభుత్వాలు మారిన తర్వాత వారు తీసుకున్న చర్యలను బట్టి మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ఇప్పటికే అమెరికాకు సంబంధించిన అనేక మంది భారత్కు తిరిగి వచ్చారు. ఇతర దేశాలకు చెందిన వారు కూడా వారందరూ వారి స్వస్థలాలకు తిరిగి వెళ్లిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే జనవరిలో ఎప్పుడైతే ఈ లేబర్ పార్టీ కీర్ స్టార్మర్ ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అక్రమ వలసదారులను అరెస్ట్ చేయడం, వారు తిరిగి వారి దేశాలు పంపించేయడం, కొంతమంది అదుపులో తీసుకుని విచారించడం అయితే చేస్తూ ఉన్నారు. ఇక జనవరిలోనే దాదాపు 828 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. 609 మంది అక్రమంగా పనిచేస్తున్న వారిని అరెస్ట్ చేసినట్లు కూడా బ్రిటన్ హోంశాఖ కూడా పలు విషయాలను వెల్లడించింది. ఈ వ్యవహారంపై సోమవారం కూడా దీనిపై అంటే నిన్న స్పందించారు. బ్రిటన్ ప్రధానిగా ఉన్న కీర్ స్టార్మర్ ఏదైతే అమెరికా నిబంధనలు తీసుకొచ్చిందో అదే నిబంధనలు తీసుకురావడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాము, ఆ దిశగా అడుగులు వేస్తున్నాము, అటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి వారే ముందు వెళ్లిపోవాలనే ఒక సూచన అయితే ముందుగా చేశారు. కానీ ఒకవైపు చెప్తూనే మరోవైపు అక్రమ వలసదారులను అరెస్ట్ చేయడం, అటువంటి వారిని అదుపులో తీసుకోవడానికి ఎంతమంది ఉన్నారు మీకు సంబంధించిన వాళ్ళు అనేది వాళ్ళందరూ వివరాలు సేకరించడం, ఎక్కడెక్కడైతే అయితే రెస్టారెంట్లు కానీ, పెట్రోల్ బంకులు కానీ, టేక్ అవేలే కానీ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో తనిఖీలు చేయడం, వీసా గడువు ముగిసిన వారు కానీ, చదువుకోవడానికి వచ్చి పార్ట్ టైం జాబ్ చేస్తున్న వారు కానీ, అక్రమంగా వచ్చిన వారు కానీ వీరందరినీ కూడా అదుపులో తీసుకుని తిరిగి వారి దగ్గర ఉన్న ధ్రువపత్రాలు చెక్ చేసిన తర్వాత సరైన విధంగా ఉంటే వారిని ఉంచనివ్వడం, లేని పక్షంలో వారికి కొంత సమయం గడువు కేటాయించి వారి సొంత దేశాలకు వెళ్లిపోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం, అటువంటి వారందరూ కూడా ప్రజెంట్ అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేసిన తర్వాత అందరినీ ఒకసారి పంపించేందుకు కూడా యూకే ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఇటు అమెరికా ప్రభుత్వం కూడా సైనిక విమానాల్లో వారందరినీ కూడా వారి దేశాలకు పంపించేస్తూ ఉన్నారు. ఇటు యూకే ప్రభుత్వం కూడా అమెరికా దిశలోనే అడుగులు వేస్తుంది. ఇక ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే విదేశీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే దీనికి సంబంధించి భారతీయుల అక్రమ వలసదారులు కానీ, అక్కడ H1B వీసా ఆటో రెన్యువల్ సంబంధించి కానీ, L1 వీసా H1B వీసాలకు సంబంధించి ఆటో రెన్యువల్ రద్దు చేసేందుకు అవకాశం ఉంది. ఆ దిశగా కూడా ట్రంప్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి దానికి సంబంధించి అక్రమ వలసదారులకు సంబంధించి వీటన్నిటిపై కూడా భారత్ ప్రధాని అమెరికా అధ్యక్షుడితో కూడా భేటీ అవకాశం కనిపిస్తుంది. ప్రజెంట్ ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నారు. 12వ తారీఖు నైట్ కి అమెరికా వాషింగ్టన్ DC చేరుకుంటారు. 13వ తారీఖున వైట్ హౌస్ లో ప్రధాని నరేంద్ర మోడీ ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో భేటీ అవుతారు. మరోవైపు ఇటు గతంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తో ప్రధానికి సత్సంబంధాలు ఉన్నాయి, సన్నిహితంగా ఉండేవారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతోనే కొంచెం భారత ప్రజలకు అలాగే ఇతర దేశాలకు సంబంధించిన వారందరూ కూడా ఇబ్బందికర పరిస్థితులు అయితే ప్రజెంట్ ఏర్పడుతున్నాయి. ఇటు భారతీయులకు సంబంధించి కూడా ఇటు బ్రిటన్ ప్రధానితో కీర్ స్టార్మర్ తో కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే కొంత వెసులుబాటు కల్పించాలి, కొన్ని నిబంధనలను కఠినతరం చేయకుండా కొంచెం వెసులుబాటు కల్పించి నియమ నిబంధనలను కొంచెం మార్చి ఇక్కడికి వచ్చే వారికి వెసులుబాటు కల్పించాలనేది ఇద్దరు ప్రధానులతో ఇటు భారత ప్రధాని మాట్లాడే అవకాశం అయితే ప్రధానం కనిపిస్తుంది. ప్రజెంట్ చూసుకుంటే విదేశాలకు వెళ్లి చదువుకోవాలి, అందులోనూ భారత్ నుంచి వెళ్లేవారు యూకే అలాగే అమెరికా వెళ్లి చదువుకోవాలంటే వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరగబోతుంది. ప్రజెంట్ అయితే అక్కడ ఉన్న అక్రమ వలసదారులు అరెస్ట్ చేస్తున్నారు. ఇటు భారతీయ రెస్టారెంట్ లో పనిచేసే వారందరూ కూడా అరెస్ట్ చేసి వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తూ ఉంది. వినయన అధికారంలోకి వచ్చి రాగానే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. చట్ట వ్యతిరేకంగా అగ్రరాజ్యంలోకి ప్రవేశించిన వారిని నిర్బంధించడమే కాక కొంతమందిని సైనిక విమానాలు ఏర్పాటు చేసి మరీ స్వదేశాలకు తిప్పి పంపారు. తాజాగా యునైటెడ్ కింగ్డమ్ కూడా ట్రంప్ బాటలోనే నడుస్తున్నట్లు తెలుస్తుంది. అక్రమంగా తమ దేశంలో ప్రవేశించి ఉపాధి పొందుతున్న 600 మందికి పైగా వలసదారులను అరెస్టు చేస్తుంది. దీనిపై తాజాగా ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ కూడా స్పందించారు. అక్రమ వలసలకు ముగింపు పలుకుతామన్నారు. అయితే యూకేలో అక్రమ వలసలు పెరిగాయి, చాలా మంది అక్రమంగా ఉంటున్నారు, పనిచేస్తున్నారు. ఈ చట్ట వ్యతిరేక వలసలకు ముగిస్తామని ప్రధాని స్టార్మర్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. వాస్తవానికి గత ఏడాది జులైలో బ్రిటన్లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కీర్ స్టార్మర్ ప్రభుత్వం బోర్డర్ సెక్యూరిటీపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇక ఇదే క్రమంలో ఈ ఏడాది జనవరి ఇమ్మిగ్రేషన్ విభాగం అధికారులు 100 మంది అక్రమ వర్కర్లను అరెస్టు చేశారు. వీరంతా చట్ట వ్యతిరేకంగా యూకేలోకి అడుగుపెట్టి బార్లు, రెస్టారెంట్లు, కార్ వాషింగ్ కేంద్రాలు, ఇతర స్టోర్లలో పనిచేస్తున్నట్లు కూడా అక్కడ అధికారులు గుర్తించారు. దాదాపు 828 ప్రాంగణాల్లో తనిఖీలు చేపట్టగా 609 మందిని అరెస్టు చేశారు. గత ఏడాది జులై నుంచి ఇప్పటి వరకు దాదాపు 4000 మంది అక్రమ వర్కర్లు అరెస్టు చేసినట్లు కూడా యూకే హోంశాఖ గణాంకాలు పేర్కొన్నాయి. రైట్, యుఎస్ తరహాలోనే యూకేలో కూడా అరెస్ట్ చేసినట్లు కూడా అంటే అక్రమ వలసదారుల్ని అరెస్ట్ చేయబోతున్నట్లు వారిపై ఫోకస్ చేస్తుంది యూకే ప్రభుత్వం. బ్రేకింగ్ న్యూస్.
అక్రమ వలసదారులపై